నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బాక్స్ అనే యూట్యూబ్ ఛానల్. ఈరోజు thumbnail చూస్తేనే తెలిసిపోతుంది కదా, మహారాష్ట్రలోని వర్షాలు మన కర్ణాటక, అలాగే తెలంగాణ, అలాగే ఆంధ్రాకి నీరు ఉన్న ప్రాంతాలకు అంటే డ్యాములకు ఎలా ఇన్ఫ్లో వస్తుంది వాటి గురించి పూర్తి అవగాహనతో వీడియో అయితే తీయడం జరుగుతుంది. వీడియోకి ఎక్కువ శాతం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక ముందుగా మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడున్న ఈ సాధారణ వర్షపాతాలు అలాగే భారీ వర్షాలు వల్ల మనకు ఇప్పుడు ఇన్ఫ్లో ఏమన్నా పెరుగుతుందా అనేది ముఖ్యంగా మాట్లాడుకుందాం. అంతలోపున ఇప్పుడు చూసుకున్నట్లయితే శ్రీశైలంకు తుంగభద్రకు ఎలా నీళ్లు వస్తాయనే దాని గురించి మాట్లాడుకుందాం. శ్రీశైలం డ్యాము కృష్ణానదికి సంగమై ఉంటుందన్నమాట. తుంగభద్రకు వచ్చేసి మనకి పశ్చిమాన ఉంటుంది కాబట్టి పశ్చిమ కనుమల్లో నుంచి నీళ్ళు వస్తాయి కాబట్టి ఇది పశ్చిమ నుంచి మనకు తుంగభద్రకి నీరు చేరుతుందన్నమాట. ముఖ్యంగా తుంగభద్రకి నీళ్లు మనం చూసుకున్నట్లయితే కర్ణాటకలోని టీబీ డ్యామ్ నుండి వదిలిన నీరు రాయచూరు జిల్లా మీదుగా మంత్రాలయం దగ్గర కృష్ణానదిలో కలుస్తుంది అనమాట. అంటే అక్కడికి వచ్చేపాటికి డెల్టా ఇక్కడికి ఇన్ఫ్లో అంటే విడిచిన నీళ్ళు వచ్చి మళ్ళీ శ్రీశైలంలోకి అంటే ఎక్కువైన నీరంతా తుంగభద్ర నుంచి శ్రీశైలంలోకి కలుస్తాయి అన్నమాట. అలాగే మంత్రాలయం తర్వాత జూరాల ప్లస్ సుంకేశల ప్రాజెక్ట్ నుంచి భారీగా ఏమన్నా వర్షాలు వస్తే గిన నీరు శ్రీశైలంలోకి వస్తాయన్నమాట. ఎగువనున్న ఉపనదులు స్థానిక వాగుల నుంచి కూడా ఇన్ఫ్లో ఉంటుంది. వరద సీజన్లు అంటే మనం చూసుకోవచ్చు జూను, జూలై ఇలా చూసుకున్నట్లయితే ఎక్కువగా ఈ సెంటెన్స్ ఉన్నప్పుడే వరదలు వచ్చి మనకు నిండే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఇక తుంగభద్ర, జూరాల కలిపి 5 లక్షల క్యూసెక్ల నీరైతే గిన పీకి ఫ్లడ్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇంతకుముందు అయితే గిన. ఇప్పుడు శ్రీశైలం పూర్తి స్థాయి ఎఫ్ఆర్ఎల్ మనకు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే పూర్తి స్థాయి లెవెల్ వచ్చేసి 885 అడుగులు అయితే గిన పూర్తి స్థాయి నీటి మట్టం అయితే ఉంటుంది. ఇక్కడికి వచ్చేప్పటికి 269.75 మీటర్లు వచ్చేసి ఎంఎస్ఎల్లో కొలుస్తారనమాట. ఇక్కడ పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం వచ్చేసి 215.8 టీఎంసీలు. ఎఫ్టీ లేకుంటే టీఎంసీ గ్రాస్ వెయిట్ చూసుకుంటారు అనమాట. గ్రాస్ స్టోరేజ్. యాక్టివ్ స్టోరేజ్ వచ్చేసి కొంతగా 178.74 టీఎంసీలు. అంటే 178 టీఎంసీలు వస్తే మనకి ఫుల్గాకి కొంచెం తక్కువగా నిండినట్లు కనిపిస్తాయి అనమాట. అప్పుడు మనం మినిమం డ్రా డౌన్ లెవెల్ చూసుకున్నట్లయితే 705 అడుగులు పైన ఉంటే కినా నీళ్లు కిందకి విడిచే అవకాశం ఉంటుందన్నమాట. అంటే తాజా పరిస్థితి మనకు చూసుకున్నట్లయితే అంతగా లేదు. 39 నుంచి 42 టీఎంసీలకే వెనక ముందు డెడ్ స్టోరేజ్కి అయితే ఉందన్నమాట. ఇది పూర్తి స్థాయి వచ్చేసి మనకి 215 టీఎంసీలు. అంటే గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడున్న చూసుకున్నట్లయితే అంతా కూడా లేదు కాబట్టి ఇప్పుడు 42 టీఎంసీలు డెడ్ స్టోరేజ్కి ఉంది. ఏదో తాగినీటి అవసరాలకు వచ్చేసి ఒక 2000 క్యూసెక్లు 3000 క్యూసెక్స్లు వదులుతున్నారు, అంతేగాని పెద్దగా అయితే లేదు కరెంటు వాడటానికి. ఇట్లా చాలా పరిస్థితి అయితే ఉందన్నమాట. ఇక తుంగభద్ర డ్యాము పూర్తి స్థాయి నిల్వ వచ్చేసి 105.75 టీఎంసీ అనమాట. కానీ గేట్ల పరిస్థితి వల్ల ఈ సీజన్లో 78 టీఎంసీల నుంచి 80 టీఎంసీల వరకే నిల్వ అయితే ఉందన్నమాట. ఇక ఇవి ఏప్రిల్ వరకు చాలా మటుకు ఇన్ఫ్లో వచ్చే అవకాశంగా ఉన్న పరిస్థితి అనమాట. ఇక ఈరోజు అంటే మనం చూసుకోవచ్చు ఈ 31వ తారీఖు కల్లా శ్రీశైలం పూర్తి స్థాయి వచ్చేసి 885 అడుగులు 215 టీఎంసీలు ఫుల్గా రావాలన్నమాట. ప్రస్తుతం నీటి మట్టం వచ్చేసి 837.80 అడుగులు. ప్రస్తుత నిల్వ వచ్చేసి అక్కడున్నది 58.59 టీఎంసీలు. అంటే కొంచెం అక్కడెక్కడ వర్షాలు పడ్డాయి కాబట్టి కొంచెం ఇన్ఫ్లో అట్లా కనిపిస్తుంది. కానీ ఎఫ్ఆర్ఎల్కి మటుకు 27%. ఇక్కడ వేసవి కాబట్టి ఇన్ఫ్లోస్ అయితే పెద్దగా లేవండి. ఎందుకంటే ఇన్ఫ్లో కానీ అవుట్ఫ్లో కానీ బయటకు వదిలేదు కానీ చాలా తక్కువగా ఉంది, రేర్గా కనిపిస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చేపాటికి తుంగభద్ర డ్యాము అంటే ముండ్రాబాద్కి దగ్గర ఉంటుందన్నమాట. పూర్తి స్థాయి నిల్వ మట్టం వచ్చేసి 105 టీఎంసీలు. 105 టీఎంసీలు ఉంటే ప్రస్తుత నిల్వ వచ్చేసి 10 టీఎంసీలకు మించి ఎక్కడ పోవటం లేదు.
9-9.5 టీఎంసీలే ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ డెడ్ స్టోరేజ్కి ఇంకా తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. తాగునీటికి మాత్రమే నిల్వ చేస్తున్నారు, అంతేగాని గేట్ల రిపేరీ వల్ల మనకి 80 టీఎంసీలకు పరిమితం చేసినారు. ఎందుకంటే దాదాపు 24-25 టీఎంసీలు మనకు వచ్చినా కూడా అక్కడ నిల్వ చేసుకునే అవకాశం లేదు. వచ్చినట్లల్లా కిందకి ఎత్తేస్తారు. ఇక ముఖ్య విషయం వచ్చేసి ఇప్పుడు వేసవి ఉన్నట్లు పిచ్చి పీక్స్లో ఉన్నట్ల ఎండలు భారీగా దంచుతున్నాయి అన్నమాట. ఈ లెవెల్కి కొంచెం ఆర్ద్రత శాతం కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఫుల్ కూల్ అయితే లేదు కాబట్టి పెద్దగా కూడా ఇన్ఫ్లో అయితే లేదనమాట. ఇక మిగతా వచ్చేసి నాగార్జున సాగర్ డ్యామ్ చూసుకున్నట్లయితే పూర్తి స్థాయి ఎఫ్ఆర్ఎల్ చూసుకున్నట్లయితే 590 అడుగులు. ఇక్కడ మనం చూసుకోవచ్చు 312.05 టీఎంసీలు. అంటే 590 అడుగులు అయితే 312 టీఎంసీలు. ప్రస్తుతం నీటి మట్టం వచ్చేసి 503.70 అడుగులు. ప్రస్తుత నిల్వ 121 టీఎంసీలు. అంటే 121 టీఎంసీలు. అంటే దాదాపు ఒక 25% కూడా నిండలేదన్నమాట నాగార్జున సాగర్ కూడా. శ్రీశైలం డ్యాము మనం చూసుకున్నట్లయితే ఇప్పటికి కూడా మనకి 58 టీఎంసీలే ఉంది. ఎందుకంటే ఇది ఆనుకొని ఉంది కాబట్టి. జూరాల ప్రాజెక్టు కూడా మనకు చూసుకున్నట్లయితే 4 లక్షల క్యూసెక్ల వరకు రావాల. ఇప్పటి వరకైనా కూడా ఎక్కడ లేదనమాట జూరాల ప్రాజెక్టుకు కూడా. ఎందుకంటే నారాయణపూర్ ఇవి జూరాల 2 ప్రాజెక్టులో కూడా పెద్దగా అయితే ఇన్ఫ్లోస్ లేవు. ఉన్నా కూడా తక్కువగానే ఉన్నాయి. మనకు న్యాచురల్గా చెప్పాలనుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బెట్ట వాతావరణం ఎక్కువగా ఉంది. మనం జూలై ఏమన్నా చూడాలి వర్షాలు, అంతేగాని జూన్ అంతా కూడా సాధారణ వర్షపాతమే నమోదైంది. మేలో కూడా మనం చూసుకున్నట్లయితే జూన్లో ఎలాగుండిందో అలాగనే ఉంది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్. ఋతుపవనాలు వచ్చినా కూడా సాధారణ వర్షపాతమే ఉంది. అంటే మనం ఒక్కొచ్చోట చూసుకోవచ్చు చాలామంది సాధారణ వర్షపాతానికే మొలకలు వచ్చిన తర్వాత ఎండిపోయిన దశలు కూడా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ అలా డిమాండ్ చేస్తుంది అనమాట. గత ఏడాది ఇంతవరకు చూసుకున్నట్లయితే ఇప్పటికే 70-75 టీఎంసీలు 80 టీఎంసీలు కానుకున్నాయి తుంగభద్ర ప్రాజెక్టు. శ్రీశైలం చూసుకున్నట్లయితే జూలై 10వ తారీఖుకే ఎత్తేసిండ్రు గేట్లు. ఇప్పుడు ఇంకా 10 రోజులు కూడా లేదు. వ్యత్యాసం చూసుకున్నట్లయితే ఏమన్నా ఈ మహారాష్ట్ర నుంచి వర్షాలు వచ్చినా కూడా వెనకసారి డ్యామ్ నిండే పరిస్థితి కనిపిస్తుంది అనమాట. అంటే ఫుల్గా నిండే పరిస్థితి కాదు, అడపదడప వర్షాలు వచ్చినా ఒక ఆరుతడి పంటలు పెట్టుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అందుకే మీరు ఉద్యానవన పంటలు అలాగే ఆరుతడి పంటలు పెట్టుకునే అవకాశం చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే తొందరపడి నార్లు పోసుకోదండన. ఎందుకంటే ఇంకా డ్యాము నిండే పరిస్థితి అయితే కనిపించలేదు. మీరు డ్యాము ఒక 70-60% నిండిందంటే కినా అప్పుడు నార్లు పోసుకునే అవకాశం చేసుకోండి. అంతేగాని నేనేదో భయభ్రాంతులకు గురి చేస్తున్నానో లేకుంటే ఏమోలనే కాదు, పూర్తి స్థాయి మీకు ఇన్ఫర్మేషన్ అందివ్వాలనేది నా కోరిక. ముఖ్యంగా అది ఆలోచన చేసుకోండి. ఇది ఎవరికి సంబంధించిన విషయం కాదు. నేనేమేం ప్రమోషన్ గట్రా అయితే మీకేం చేయటం లేదు. ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తూ ఉన్నా. మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనకి మరొక విషయం, ఇప్పుడు విత్తనాలు వేసుకునేకి ఫుల్ తేమలో ఉన్నప్పుడు వేసుకోండి. అరకొర తేమలో వేసుకొని విత్తనం మొలక దశలో మొలిచి తిప్పులు పడేదానికన్నా మీరు ఫుల్గా తేమ అవుతూనే వేసుకోండి. లేదంటే మీకు వాటర్ సోర్స్ ఉందంటే మీరు డ్రిప్ ద్వారా లేకుంటే నీళ్లు కట్టుకోవడం చేసుకొని పంటలు సాగు చేసుకోండి. నీటి సామర్థ్యం ఎంత ఉందో అంత పంట పెట్టుకుంటే చాలా బాగుంటుందని అయితే నేనైతే అనుకుంటున్నా. అలాగే మీరే అనుకున్నారో కామెంట్ చేయండి. ఇప్పుడు చాలా మటుకు ఇప్పుడు అన్ని డ్యామ్లు డెడ్ స్టోరేజ్లోనే ఉన్నాయి. మనం చూసుకోవచ్చు ఆల్మట్టి, జూరాల, శ్రీశైలం, అలాగే నాగార్జున సాగర్, నారాయణపూర్, ఆల్మట్టి, ఇలా ప్రతి ఒక్క ప్రాజెక్టు కూడా తుంగభద్ర, ఇవన్నీ కూడా పెద్దగా మనకు నిండే పరిస్థితిలో ఇప్పుడైతే లేవు. మహారాష్ట్ర నుంచి భారీ వర్షాలు ఏమన్నా అంటే మనం చూసుకోవచ్చు ఇక్కడ 42% ఉంటే అక్కడ 64% ఉంది. భారీ వర్షాలు వచ్చినా కూడా వెనకమార ఏమన్నా అక్కడ నుంచి నదులన్నీ నిండుకొని వచ్చి డైరెక్ట్ మనకి ఇన్ఫ్లో పెరిగితే ఏమన్నా వర్షాలు రావచ్చు. అదొకటే కాదు, ఈ నెల అంతా కూడా మన భారీ వర్షాలు కురిస్తే కూడా ఈ నెలాఖరికల్లా నిండొచ్చు. అయినా ఇప్పుడున్న IMD రిపోర్ట్ ప్రకారం అయితే మనకి ఇండియన్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్
ఎప్పుడో చెప్పింది ఈసారి సూపర్ ఎల్నినో పడుతుందని. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎల్నినో ప్రభావితం చేసే ప్రాంతాలు అయితే చూస్తూ ఉన్నాము. ఇప్పుడు సూపర్ ఎల్నినో ఎప్పుడు మారుతుందంటే సెప్టెంబర్ నుంచి మారొచ్చు అంటున్నారు అనమాట. అంతలోపు ఇంకా భారీ వర్షాలు కురిస్తే పర్వాలేదు, అప్పుడు మనకు తుఫాన్లు అనేవి ఏర్పడతాయి. ఆ తుఫాన్ల నుంచి మనకు ఇన్ఫ్లో అయితే తక్కువగానే ఉంటుంది. ఇప్పుడు భారీ వర్షాలు కురవాలని అయితే అందరినీ కోరుకుంటున్నా స్వాములందరికీ. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషను అంతా డిమాండ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు నీరు లేకపోతే బోరు బావులు కూడా ఇబ్బందే. ఎందుకంటే కాలువకు నీళ్ళు వస్తే కింద కాలువకు ఆనుకున్న అంటే చెరువులకు గనిలే వదులుతారు తాగునీటి అవసరాల కోసం. అప్పుడు వదిలినప్పుడు ఇంట్లో కింద అంటే మనకు బోర్వెల్ కింద ఇవి పెరగడం అట్లా స్టార్ట్ అవుతాయి అన్నమాట. అప్పుడు నీరు అనేది పుష్కలంగా వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఇదండి నా వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్.